ఏమీ దొరక్కపోతే అప్పడం తిన్నట్టు ఫ్రైంగ్ ప్యాన్ తో నువ్వు నన్ను కొడతావా? చప్పట్లు కొట్టండి. ఇదిగో ఈ ఫ్లవర్ పాట్ తో నీ అంతు చూస్తాను. వదలండి నన్ను, వదలండి. అరే ఏంటి గోలా? ఎందుకు ఇలా హింసిస్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నా? ఉండు, అక్కడే ఉండు. ఆగు. ఈ రోజు నిన్ను ఊరిక వదిలిపెట్టను. ఆగు. అరే పరిగెత్తకు, ఆగు. కోతిలాగా అటు ఇటు గెంతుతున్నావు. నీకేమైనా మతి పోయిందా ఏంటి? నన్ను కొడుతున్నావేంటి? అలాగా కన్నా సార్ తల మీద కూర్చుంటావా? ఈ రోజు నిన్ను ఊరికి వదిలిపెట్టను. తప్పించుకోలేవు. అరే నీకేమైంది? ఎందుకలా పెద్దవాళ్ళని కొడుతున్నావు? అలాగా పెద్దవాళ్ళని మనం కొట్టకూడదా? ఎందుకు నన్ను కొట్టావు? పెద్దవాళ్ళని కొట్టకూడదు కదా. నేను బన్నీని కొట్టమని చెప్పలేదు కదా. నువ్వేగా చెప్పావు పెద్దవాళ్ళని కొట్టకూడదు అని. బన్నీ చిన్నోడే కదా, అందుకనే వాడిని కొట్టాను. అందుకని తమ్ముడిని కొడతావా? అదిగో అతను నా తమ్ముడు కాదు. వెళ్ళి అతన్ని కొడతాను. ఎవరతను అలా కొట్టేసి వెళ్ళిపోయాడు? అతనెవరో నాకెలా తెలుసు, కానీ నా తమ్ముడు మాత్రం కాదు. అంటే బన్నీ అన్నాడు కదా తమ్ముడిని కొట్టకూడదు అని. తను నా తమ్ముడు కాదు, అందుకే తన్ని కొట్టాను. వీడి బ్రెయిన్ మొత్తం దెబ్బింది. ఎనీ డౌట్? సమోసాని చట్నీలో ముంచుకొని తినాలి. తనని వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాలి. చప్పట్లు కొట్టండి. డాక్టర్ అవసరం ఏమీ లేదు, మేము చూసుకుంటాం. అని నువ్వు కూర్చో. జోర్దార్ వెళ్ళి తనకి నీళ్లు తీసుకురా. అసలు నీకేమైంది? ఎందుకు ఇలా కోపడుతున్నావు? అరే ఏంటిది? జోర్దార్ పొప్పట్ని మింగేశాడు. పొప్పట్ని కాదు, గ్లాసుని మింగాడు. గ్లాస్ లో పొప్పట్టు ఉంది. నా టైం బాగుంది, అందుకే బతికిపోయాను. పోపట్ మళ్ళీ ఇంటికి వచ్చేసింది. ఆగు.
ఆగు. ఇప్పుడు నేను చట్నీ చేస్తాను. వెళ్ళిపోయిందా? తప్పించుకుంది. ఇంకా పోలేదా? నువ్వు మళ్ళీ వచ్చావా? అరే వద్దు, పారిపోదాం. యా! ఏమి దొరక్కపోతే అప్పుడు తిన్నట్టు ఫ్రైంగ్ పాన్ తో నువ్వు నన్ను కొడతావా? చప్పట్లు కొట్టండి. ఇదిగో ఈ ఫ్లవర్ పాట్ తో నీ అంతు చూస్తాను. వదలండి నన్ను, వదలండి. తనకి కోపం బాగా ఎక్కువగా వస్తుంది కాబట్టి తన తల మీద ఐస్ పెడదాం. ఎనీ డౌట్? జోర్దార్ అని నువ్వు కూర్చో. లేదు, తనంత చూసేంత వరకు నేను నిద్రపోను. ఇప్పుడు నువ్వు చల్లబడిపోతావులే. నేను ఆల్రెడీ టెన్షన్ గా ఉన్నాను. మీరు నాకు ఇంకా టెన్షన్ తెప్పిస్తున్నారు. ముందు నేను నీ సంగతి తెలుస్తాను. పారిపోండి. అయ్యా! గాడిదొచ్చి గుర్రం మీద కూర్చున్నట్టు ఈ రోజు నువ్వేంటి నా మీద వచ్చి పడుతున్నావు? చప్పట్లు. మేడం, హాని ఏంటి ఇలా పిచ్చి పనులు చేస్తున్నావు? ఓరి నాయను, మీకేమైంది కన్నా సార్? నెంబర్ 1 లా ఉండే నేను 0 లా తయారైపోయాను. ఈ హనికి పిచ్చెక్కింది. చప్పట్లు కొట్టండి. మీరు కరెక్ట్ గా చెప్పారు. ఉదయం నుంచి చాలా వింతగా ప్రవర్తిస్తున్నాడు. అందరినీ కొడుతూ ఉన్నాడు. అవును మేడం, నన్ను కూడా కొట్టాడు. జోర్దార్ నాకేం చెప్పాడంటే పెద్దవాళ్ళని కొట్టకూడదని. బండి నాకంటే చిన్న పిల్లాడు, అందుకనే కొట్టాను. అది అతనికి అర్థం అవడం కోసం అలా చెప్పాను. ఎందుకంటే తను కన్నా సార్ని కొడుతున్నాడు. నేను కన్నా సార్ని ఏమీ కొట్టలేదు. తాళం చెవి లేకుండా తాళాన్ని తెరుస్తున్నాడు. తను చెప్పేవన్నీ అబద్ధాలే, నమ్మకండి. నేను నిజమే చెప్తున్నాను. నేను కొట్టింది ఈగనే తెలుసా? రసగుల్లాని చెనక్కాయలని చెప్తున్నాడు. విన్నారా మీరు? చేసిందంతా చేసి మళ్ళీ ఏగని చెప్తున్నాడు. నేను ఈగని చెప్తున్నాను. ఒక్క నిమిషం, అసలు ఏం జరిగింది? పొద్దున్నుంచి నన్ను ఒక ఈగ హింసిస్తోంది. నేను దాన్ని కొట్టబోతే మధ్యలో కన్నా సార్ అడ్డొచ్చారు. నువ్వు ఫ్రైయింగ్ ప్యాన్ తో ఈగను కొడుతున్నావా? ఈగని కాకపోతే ఫ్లయింగ్ ప్యాన్ తో సింహాన్ని కొడతావా? నువ్వు నన్ను ఫ్రైయింగ్ పాన్ తో ఎలా కొట్టావో చూడు. ఆ టైంలో ఈగ మీ తలపై వాలింది, అందుకే దాన్ని కొట్టాను. ఓ, అదన్నమాట విషయం. దీనివల్లనా హానికి పిచ్చెక్కిందని అపార్థం చేసుకున్నారు? నేను తెలివి తక్కువ వాడిని కాదు, తెలివైన వాడినే. కానీ ఈ రోజు నువ్వు చేసిన పని వల్ల మా అందరికి పిచ్చి పట్టింది. నోరు విప్పి చెప్పొచ్చు కదా ఎందుకు కొడుతున్నావో. సారీ. నిజంగా నువ్వు ఒక గాడిదవే, పెద్ద గాడిద. ఈ రోజు నేను ఊరికే విడిచిపెట్టను. హాని, stop it. నీ అల్లరి ఆపుతావా? లేదు, ఈ రోజు ఆ ఈగ సమస్య తీరేంత వరకు నేను ఎవరిని నిద్రపోనివ్వను. చూడు అని నేను నీ తమ్ముడిని, దయచేసి నన్ను కొట్టద్దు. సరే తమ్ముడు, కొట్టనులే. ఏయ్. ఓహో హాని, ఎందుకంటే ఇక దాని సమస్య మనకి లేదు. ఆగు.